Hi friends, welcome to Market News. Disclaimer friends. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అప్పర్ సర్క్యూట్ అంటే ఏందో తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్లో in the share market, an upper circuit refers to the maximum price a stock can reach on a single trading day. అంటే ఒక సింగిల్ ట్రేడింగ్ డేలో మ్యాక్సిమం ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళిపోవచ్చు, పెరగవచ్చు, దాన్నే అప్పర్ సర్క్యూట్ అంటాం మనం. ఒక ట్రేడింగ్ డేలో ఒకటే రోజులో ఎంత ప్రైస్ పైకి పోవచ్చు గుడ్ న్యూస్ వస్తే స్టాక్కు. ఓకే, దాన్నే అప్పర్ సర్క్యూట్ అంటాము. అది సెట్ బై ది స్టాక్ ఎక్స్చేంజ్ టు ప్రివెంట్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అండ్ ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ సడన్ లార్జ్ స్పైక్ హైక్స్ డ్యూ టు ఎక్సెసివ్ బయింగ్ ప్రెషర్. ఎస్పెషల్లీ ఇట్స్ ద సీలింగ్ ప్రైస్ ఏ స్టాక్ కెనాట్ గో బియాండ్ డ్యూరింగ్ ఏ ట్రేడింగ్ సెషన్. ఓకే, ఈ ఒక్క స్టాక్కు గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ ప్రైస్ గుడ్ న్యూస్ వస్తే ఏదన్నా ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి కంపెనీస్కు, ఏదన్నా ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ 1000 crores అట్లా ఆర్డర్స్ వస్తే ఆ స్టాక్ వెంటనే అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. అంటే ఒకటే రోజు 20% కొట్టేస్తాయి. ఆ లిమిట్ ఎవరు పెడతారు? 5%, 10%, 20% అని ఎన్ఎస్సి, బిఎస్సి ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా, అవి సెట్ చేస్తాయి. నిన్నటి ప్రైస్ 100 అనుకోండి, ఈరోజు అప్పర్ సర్క్యూట్ 20% పెట్టింది అనుకోండి, 120కి పోతే ప్రైస్, కరెంట్ స్టాక్ ప్రైస్ నెక్స్ట్ డే 100 ఉన్నింది, ఈరోజు రేపు 20% పెట్టినాయి అనుకోండి ఎక్స్చేంజెస్, 120 రూపీస్ స్టాక్ పోతానే 20% పెరిగినట్టు. వెంటనే అక్కడ ఆగిపోతుంది ట్రేడింగ్ ఆ రోజు. ఎందుకంటే దానికంటే ఎక్కువ ఇంకా పెరగకుండా చేస్తారు. ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, దాని ద్వారా ప్రొటెక్ట్ చేస్తారు ఇన్వెస్టర్స్కు. ఎవరన్నా షార్ట్ కొట్టి ఉంటే లాస్ అయిపోతారు, పెరిగిపోతే స్టాక్ 20% వరకు పెరిగినట్టు పెడతారు. కొన్నిటికి 10% పెరుగుతాయి కొన్ని స్టాక్స్, కొన్ని 5% పెరుగుతాయి, పెరిగినట్టు సెట్ చేస్తారు ఎక్స్చేంజ్లో. ఓకే, ప్రైస్ ఫ్లక్చుయేషన్, ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ రాకుండా ఇంకా ఇన్వెస్టర్లను ప్రొటెక్ట్ చేసేదానికి సడన్గా పెరిగిపోతాయి. గుడ్ న్యూస్లు ఏదన్నా జరిగితే, ఇన్సిడెంట్ కంపెనీస్లో మంచి ఆర్డర్స్ వస్తే డ్యూ టు ఎక్సెసివ్ బయింగ్ ప్రెషర్ వచ్చేస్తుంది. గుడ్ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, 1000 crores ఆర్డర్స్ వస్తే వెంటనే అది అప్పర్ సర్క్యూట్ కొట్టేస్తుంది స్టాక్. ఓకే, అప్పుడు ఆ స్టాక్ దానికంటే 5% పెడితే 5% కంటే పెరగదు, ఇంకా 5% వరకు వచ్చి ఆగిపోతుంది. 10% పెడితే 10% పెరిగిన వెంటనే అది ఆగిపోతుంది అక్కడ, ఇంకా దానికంటే ఎక్కువ పెరగదు. కీ పాయింట్స్ అబౌట్ అప్పర్ సర్క్యూట్ అంటే మనము ఫంక్షన్ అంటే వెన్ స్టాక్ హిట్స్ ఇట్స్ అప్పర్ సర్క్యూట్ ట్రేడింగ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ టెంపరీలీ halted as no further buy orders can be executed at a higher price. ఒక స్టాక్ 100 ఉంటే 10% అప్పర్ సర్క్యూట్ అంటే 110కి వస్తానే 10% పెరిగినట్టు, వెంటనే అది ఎక్స్చేంజ్ స్టాప్ అయిపోతుంది. ఎక్స్చేంజ్లో ఆ స్టాక్ ఇంకా ట్రేడ్ కాదు, అది ఆ రోజు నెక్స్ట్ డే ట్రేడ్ అవుతుంది. అప్పర్ సర్క్యూట్ కొడతానే ఇంకా ఆగిపోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ దానికంటే ఇంకా పెరగదు. ఎన్ని బై ఆర్డర్లు ఉన్నా కానీ ఇంకా ఎగ్జిక్యూట్ కావు. బై ఆర్డర్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి, హాల్ట్ అయిపోతాయి ఆ ప్రైస్ దగ్గర. మార్కెట్ మెకానిజం అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ సెట్ ద అప్పర్ సర్క్యూట్ యాజ్ ఎ పర్సెంటేజ్ అబౌవ్ ఏ ప్రీవియస్ డేస్ క్లోజింగ్ ప్రైస్. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఉందనుకోండి, ముందు రోజు ఇంత ప్రైస్ ఉందనుకోండి, క్లోజింగ్ ప్రైస్ 100 ఉందనుకోండి, అప్పర్ సర్క్యూట్ 10% పెడితే వాళ్ళు 10% పెరుగుతానే స్టాప్ అవుతుంది. లిమిటింగ్ హౌ మచ్ స్టాక్ కెన్ రైజ్ ఇన్ ఎ సింగిల్ డే. 10% పెడితే 10% పెరుగుతుంది, ఇంకా ఎక్కువ పెరగదు ఎంతమంది కొన్నా కానీ. 20% పెడితే 20% పెరుగుతుంది అదే రోజు. మళ్ళీ నెక్స్ట్ డే ట్రేడింగ్ అవుతుంది, ఆ రోజు ఆగిపోతుంది 20% వచ్చేస్తే.
అట్లా. హై డిమాండ్ ఇండికేటర్ రీచింగ్ ది అప్పర్ సర్క్యూట్ సిగ్నిఫైస్ వెరీ హై బయింగ్ ప్రెజర్ ఫర్ ఎ పర్టికులర్ స్టాక్ ఇండికేటింగ్ స్ట్రాంగ్ డిమాండ్ ఎక్సీడింగ్ అవైలబుల్ సప్లై. ఎక్కువ ఆర్డర్స్ కంపెనీకి వచ్చేసినాయి అనుకోండి, వెంటనే అప్పర్ సర్క్యూట్ కొట్టేస్తుంది. అంటే 5% పెడితే ఎక్స్చేంజ్ 5% పెరుగుతుంది, 10% పెడితే 10% సెకండ్స్లో పెరుగుతుంది, 20% పెడితే 20% పెరుగుతుంది వెంటనే. ఇంకా ఆగిపోతుంది ట్రేడింగ్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళా ఫిక్స్ చేస్తారు ఎక్స్చేంజ్ ఇంత పర్సెంట్ అని అప్పర్ సర్క్యూట్. నెక్స్ట్ రోజు ఒకవేళ పెరిగితే అంతవరకు పోతుంది, ఇంకా దాన్ని మించి పోదు. లేకపోతే మామూలు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది ఎక్కువ బయర్స్ లేకపోతే. ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ది అప్పర్ లోయర్ సర్క్యూట్స్ అంటే దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ రిజల్ట్ ఇన్ అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్స్ ఆఫ్ ఎ కంపెనీ స్టాక్. అంటే పొలిటికల్ అన్రెస్ట్ ఉండకూడదు, పొలిటికల్గా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు మన ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది మన కంట్రీకి. ప్రైమ్ మినిస్టర్ వీక్ క్యాండిడేట్ అయితే పొలిటికల్ అన్రెస్ట్ ఉంటుంది. ఓకే, స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి. మన పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉండాలి కంట్రీ, అప్ అండ్ డౌన్ ఉండకూడదు. మెజారిటీ స్ట్రాంగ్గా ఉండాలి సెంట్రల్లో. పార్టీ మెజారిటీ స్ట్రాంగ్గా ఉంటే ఇది స్టాండర్డ్గా స్టాక్ మార్కెట్ వర్క్ అవుతుంది. చేంజెస్ ఇన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేంజ్ అయితే ట్రేడ్ అగ్రిమెంట్స్లో చేంజెస్ జరిగినా కానీ అప్పర్ సర్క్యూట్లు కొడుతుంది. మెర్జర్స్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని మెర్జ్ చేసుకుంటే, గుడ్ కంపెనీని మెర్జ్ చేసుకుంటే అప్పర్ సర్క్యూట్ కొడుతుంది కంపెనీ. స్టాక్కు గుడ్ న్యూస్ ఆ కంపెనీకి. అక్విజిషన్ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని అక్వైర్ చేసుకుంటుంది. గుడ్ కంపెనీని అక్వైర్ చేసుకుంటే గుడ్ న్యూస్ అది, అప్పుడు అప్పర్ సర్క్యూట్ కొడుతుంది, అంటే స్టాక్ పెరుగుతుందని. ఎక్స్పాన్షన్ ఒక కంపెనీ ఇంకొక సిటీలో ఇంకొక బ్రాంచ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు అది గుడ్ న్యూసే స్టాక్కు ఆ కంపెనీకి, అప్పుడు అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. అండ్ ఇన్సాల్వెన్సీస్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ తగ్గించినప్పుడు ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు, అట్లా బ్యాంక్స్ ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్కు ఇంట్రెస్ట్ తగ్గిస్తే బ్యాంక్స్ కానీ ఇంట్రెస్ట్ తగ్గిస్తాయి పబ్లిక్కు. ఓకే, అప్పుడు అది బెనిఫిట్ అవుతుంది ఇన్వెస్టర్స్కు. ఓకే, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంపెనీ ఒక ఫైనాన్షియల్గా గుడ్ రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ బాగా మంచి పర్ఫార్మెన్స్ కనబరిస్తే అప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ద కంపెనీ, the profits will grow to that company. That's why the stock will hit the upper circuit. ఓకే, కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కానీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి ఇన్వెస్టర్స్కు. అప్పుడు చాలామంది బై చేస్తారు ఆ కంపెనీని, అప్పుడు అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. ఇది ఫ్రెండ్స్ అప్పర్ సర్క్యూట్ గురించి, ఒక స్టాక్ యొక్క అప్పర్ సర్క్యూట్ గురించి ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.